రైట్. ఇక ఇవాళ వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు చేరుకొని అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. కాగా రేపు విజయవాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు కడప నుంచి విజయవాడకు చేరుకొని ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ వైఎస్ షర్మిల ఇడుపులపాయకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు చేరుకొని అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు షర్మిల. కాగా రేపు విజయవాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు కడప నుంచి విజయవాడకు చేరుకొని ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహించేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్. ఇక ఇడుపులపాయలో వైఎస్ షర్మిల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? ఏర్పాట్లలో కూడా నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా ఏదైతే గత కొంతకాలంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా తన కుమారుడి వివాహ వేడుకల్లో కానీ, నిశ్చితార్థ వేడుకలు కానీ, లేదంటే గిన ఇప్పుడు శుభకార్యాలతో బిజీగా ఉన్నటువంటి షర్మిల కూడా ప్రస్తుతం రాజకీయాల్లో చాలా కీలకంగా మారనుంది. ఏపీ పిసిసి పదవి కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం దాదాపు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకున్నారు. అక్కడే షర్మిల తన తండ్రి పాదాల చెంత కూడా ఘన నివాళులర్పించి దాదాపు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు పాల్గొంటారు. అనంతరం కూడా అక్కడే రాత్రి బస చేసి రేపు ఉదయం దాదాపు 10 గంటల ప్రాంతంలో విజయవాడకి వెళ్ళి అక్కడ పిసిసి పదవి ఏపీ పిసిసి చీఫ్ గా కూడా నూతన బాధ్యతలు చేపడుతున్నారు. అందుకు సంబంధించినటువంటి పూర్తిగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఇడుపులపాయకు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకోనున్నారు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీకి చెందినటువంటి పలువురు ప్రముఖులు కూడా, నాయకులు కూడా ఇప్పటికే ఇడుపులపాయకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.